బాలా త్రిపురసుందరీ పూజా విధానం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆచమనం. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ. 3 సార్లు తీర్థాన్ని పుచ్చుకోవాలి. ఓం గోవిందాయ నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అదోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమో నమః. ఇప్పుడు ప్రాణాయామం చేయాలి. ఓం భూః, ఓం భువః, ఓం శువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఈ విధంగా చెప్పి గాలిని గట్టిగా పీల్చి వేళ్ల చివరలతో ముక్కు చివరలను మూసి తిరిగి గాలిని విడవాలి. దీనిని ప్రాణాయామం అంటారు. తరువాత దీపారాధన. భోదీపబ్రహ్మరూపేణ సర్వేషాం హృది సంస్థితః అతస్త్యాం స్థాపయామ్యద్య మదగ్గనానమపాకురు. ఈ విధంగా మంత్రాన్ని చదివి దీపాన్ని వెలిగించాలి ఆవు నెయ్యితో. ఇక తరువాత ఘంటానాదం. పూజ చేసే స్థలానికి దేవతలు రావటానికి ఆహ్వానపూర్వకంగా ఘంటానాదాన్ని చెయ్యాలి. ఆగమార్ధంతు దేవానాం గమనార్ధంతు రాక్షసాం కురు ఘంటారావం తత్ర దేవతాహ్వానలాంఛనం. 3 సార్లు ఘంటానాదాన్ని చెయ్యాలి. భూతోచ్చాటనం. ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. పూజ చేసే స్థలానికి ఉండే అసురశక్తులు తొలగిపోవటానికి ఈ విధంగా మంత్రాన్ని చెప్పుకుని మీ ఇరువైపులా నీటిని చల్లుకోవాలి. సంకల్పం. మమ ఉపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనముహూర్తే శ్రీ మహావిష్ణువరాగ్నయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణ ద్వితీయపరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వతవన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్యప్రదేశే కృష్ణా కావేర్యోర్మధ్యప్రదేశే శోభనగృహే సమస్తదేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమానేన వ్యావహారిక చాంద్రమానేన శ్రీ క్రోధినామ సంవత్సరే దక్షిణాయనే శరదృతు ఆశ్వీజమాసే శుక్లపక్షే పాడ్యమ్యాం వాసరః బృహస్పతివాసరే శుభనక్షత్రే శుభయోగ శుభకరణ ఏవంగన విశేషణ విశిష్టాయాం శుభతిథౌ. శ్రీమాన్ శ్రీమతః మీ పేరు మీ గోత్రనామాలు చెప్పుకొని మమ ధర్మపత్ని సమేతస్య అస్మాకం సహకుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్ష చతుర్విధ ఫలపురుషార్థసిద్ధ్యర్థం మనోవాంఛాఫలసిద్ధ్యర్థం శ్రీ బాలా త్రిపురసుందరీ దేవతాముద్దిశ్య శ్రీ బాలా త్రిపురసుందరీ దేవతా ప్రీత్యర్థం బ్రహ్మవైవర్త పురాణోక్త యావచ్చక్తి ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే. ఉంగరపు వేలుతో నీటిని తాకాలి. తరువాత కలశారాధనం. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రః సమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాః స్మృతాః కుక్షౌ తు సాగరాः సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదోऽథ యజుర్వేదోऽధः సామవేదో హ్యథర్వణः అంగైశ్చ సైదాः సర్వే కలశాంబుసమాశ్రితాః. కలశంలోకి దేవతలను ఆహ్వానిస్తున్నట్లుగా మనం భావించి నమస్కారం చెయ్యాలి. ఆ కలశానికి గంధబొట్లు పెట్టాలి. ఇప్పుడు కలశంలో ఒక తమలపాకుని వేసుకొని గంగే జయమునే చైవ కృష్ణే గోదావరి సరస్వతి
నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు. అన్ని నదులను ఆ కలశంలోకి ఆవాహన చేసినట్లుగా భావించి కలశానికి నమస్కారం చేసుకోవాలి. ఇప్పుడు ఏ దేవత పూజ చేసినా సరే ముందుగా వినాయకుడిని పూజించటం, తరువాత అమ్మవారిని పూజించటం అనేది చెయ్యాలి. గణపతి పూజ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. ఈ గణపతి పూజ చేసేటప్పుడు వినాయకుణ్ణి పసుపుతో తయారు చేసుకుని తమలపాకులో ఉంచుకుని బొట్టు పెట్టి వినాయకుడిగా భావించి స్వామివారికి షోడశోపచార పూజని చెయ్యాలి. వినాయక షోడశోపచార పూజాం. ఓం గణాధిపతయే నమః ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, నమస్కారం చేసుకోవాలి. ఓం గణాధిపతయే నమః ఆవాహయామి, ఆవాహనం సమర్పయామి, స్వామివారికి పూలేసి నమస్కారం చేసుకోండి. ఓం గణాధిపతయే నమః రత్నసింహాసనం సమర్పయామి. ఓం గణాధిపతయే నమః పాదయోః పాద్యం సమర్పయామి. ఉద్ధరణతో నీళ్లు తీసుకుని పళ్ళెంలోకి విడవండి. ఓం గణాధిపతయే నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. నీటిని తీసుకుని వదలాలి. ఓం గణాధిపతయే నమః ఆచమనం సమర్పయామి. ఓం గణాధిపతయే నమః పంచామృత స్నానం సమర్పయామి. నీటిని స్వామివారి పాదాల మీద వేయండి. ఓం గణాధిపతయే నమః శుద్ధోదక స్నానం సమర్పయామి. నీటిని పాత్రలోకి విడవండి. ఓం గణాధిపతయే నమః వస్త్రం సమర్పయామి. అక్షతలు వేసి నమస్కారం చేసుకోండి. ఓం గణాధిపతయే నమః యజ్ఞోపవీతం సమర్పయామి. ఓం గణాధిపతయే నమః గంధం సమర్పయామి. ఓం గణాధిపతయే నమః పుష్పైః పూజయామి. పుష్పాలను స్వామివారికి వేయండి. ఇప్పుడు వినాయక స్వామివారికి నామాలతో పూలతో పూజని చెయ్యాలి. వీటిని షోడశనామహవి పూజ అంటారు. ఈ నామాలతో స్వామివారికి పూజ చేయాలి. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణికాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం గణాధిపాయ నమః, ఓం ధూమకేతవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం పాలచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః, ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః, ఓం మహాగణాధిపతయే నమః. షోడశనామాభిః పూజయామి. స్వామివారికి పుష్పాలు వేసి నమస్కారం చేసుకోండి. ఓం మహాగణపతయే నమః ధూపం సమర్పయామి. అగరబత్తిల్ని వెలిగించి స్వామివారికి చూపించండి. ఓం మహాగణాధిపతయే నమః దీపం సమర్పయామి అథవా దీపం దర్శయామి. ముందుగా వెలిగించుకున్న దీపం ఉన్నది కదా, ఆ దీపాన్ని స్వామివారికి చూపించండి. ఓం మహాగణాధిపతయే నమః నైవేద్యం సమర్పయామి. స్వామివారికి అరటిపళ్ళు, బెల్లము ఇటువంటివి నివేదన చేయండి. ఓం మహాగణాధిపతయే నమః తాంబూలం సమర్పయామి. తమలపాకుల్లో ఒక్కలు, ₹1 నాణ్యము ఉంచి స్వామివారి ఎదుట ఉంచండి. దాంట్లో అరటిపళ్ళు లేదా ఏదైనా ఫలాలైనా ఉంచి స్వామివారికి తాంబూలంగా ఇవ్వచ్చు. ఓం మహాగణాధిపతయే నమః నీరాజనం సమర్పయామి. కర్పూరాన్ని వెలిగించి స్వామివారికి చూపించండి. ఓం మహాగణాధిపతయే నమః మంత్రపుష్పం సమర్పయామి. ఓం మహాగణాధిపతయే నమః ఆత్మప్రదక్షిణా నమస్కారాన్ సమర్పయామి. 3 సార్లు ఆత్మప్రదక్షిణ నమస్కారం చేసుకుని స్వామివారికి పుష్పాలను సమర్పించాలి. ఇక్కడతో గణపతి పూజ పూర్తవుతుంది. ఇప్పుడు బాలాత్రిపుర సుందరీదేవి పూజా విధానము. బాలాత్రిపుర సుందరి పూజా విధానం ప్రారంభ. ధ్యాయే నిత్యం మహాదేవీం మూల ప్రకృతిమీశ్వరీం బ్రహ్మ విష్ణు శివాదీనాం పూజ్యాం వందే సనాతనీం. ఓం శ్రీ బాలాత్రిపుర సుందరీ దేవతాయై నమః. ధ్యానం సమర్పయామి. అమ్మవారికి నమస్కారం చేసుకోండి. ఆసనం ఏహ్యేహి భగవత్యంబ శివలోకాత్ సనాతనీ గృహాణ మమ పూజాం చ శారదీయాం సురేశ్వరీ. ఓం శ్రీ బాలాత్రిపుర సుందరీ దేవతాయై నమః. ఆవాహనం సమర్పయామి.
ఆసనం అమూల్యరత్ననిర్మితం నానాచిత్రవిరాజితం వరం సింహాసనం శ్రేష్టం గృహ్యతాం శివ ప్రియే. ఓం శ్రీ బాలాత్రిపురసుందరీ దేవతాయే నమః. సింహాసనం సమర్పయామి. అక్షతలు తీసుకుని అమ్మవారి ముందు వేయండి. పాద్యం అమూల్యరత్నపాత్రస్థం నిర్మలం జాహ్నవీజలం పాదప్రక్షాళనార్థాయ దుర్గే దేవి ప్రగృహ్యతాం. ఓం శ్రీ బాలాత్రిపురసుందరీ దేవతాయే నమః. పాదయోః పాద్యం సమర్పయామి. ఉద్ధరణితో నీళ్లను తీసుకుని అమ్మవారి పాదాల మీద చల్లండి. అర్ఘ్యం పవిత్రం శంఖపాత్రస్థం దూర్వా పుష్పాక్షతాన్వితం స్వర్గమందాకినీ తోయమర్ఘ్యం చండీగృహాణమే. ఓం శ్రీ బాలాత్రిపురసుందరీ దేవతాయే నమః. అర్ఘ్యం సమర్పయామి. పంచపాత్రలన్నిటినీ ఉద్ధరణితో తీసుకుని పళ్ళెంలోకి విడిచిపెట్టండి. ఆచమనీయం సువాసితం శీతతోయం కర్పూరాదిషు సంస్కృతం మయా నివేదితం భక్త్యా గృహ్యతాం శైలకన్యకే. ఓం శ్రీ బాలాత్రిపురసుందరీ దేవతాయే నమః. ఆచమనీయం సమర్పయామి. నీటిని తీసుకుని పళ్ళెంలోకి విడవండి. స్నానం సుగంధానమలకీ స్నిగ్ధద్రవం మేతత్సుదుర్లభం సుపక్వం విష్ణుతైలంచ గృహ్యతాం పరమేశ్వరి. ఓం శ్రీ బాలాత్రిపురసుందరీ దేవతాయే నమః. సుగంధద్రవ్యస్నానం సమర్పయామి. ఉద్ధరణితో నీటిని తీసుకుని అమ్మవారి మీద చల్లండి. వస్త్రం అనంతసూత్ర ప్రభవ ఈశ్వరేచ్ఛా వినిర్మితం జలదగ్నివిశుద్ధం చ వసనం గృహ్యతాం శివే. ఓం శ్రీ బాలాత్రిపురసుందరీ దేవతాయే నమః. వస్త్రం సమర్పయామి. అమ్మవారికి పుష్పాలు వేసి నమస్కారం చేసుకోండి. గంధం సుగంధామాచూర్ణం చ సుగంధద్రవ్యం సంయుతం సుపవిత్రం మంగళార్హం దేవీ గంధం గృహ్యతాం. ఓం శ్రీ బాలాత్రిపురసుందరీ దేవతాయే నమః. గంధం సమర్పయామి. అమ్మవారికి గంధాన్ని సమర్పించండి. మధుపర్కం మాధ్వీకం రత్నపాత్రస్థం సుపవిత్రం సుమంగళం మధుపర్కం మహాదేవి గృహ్యతాం ప్రీతిపూర్వకం. ఓం శ్రీ బాలాత్రిపురసుందరీ దేవతాయే నమః. మధుపర్కం సమర్పయామి. అమ్మవారికి అక్షతలు వేసి నమస్కారం చేసుకోవాలి. ఆభరణం అమూల్యరత్నసారైశ్చ ఖచితం జేశ్వరేచ్ఛయా సర్వాంగశోభనకరం భూషణం దేవీ గృహ్యతాం. ఓం శ్రీ బాలాత్రిపురసుందరీ దేవతాయే నమః. ఆభరణాన్ సమర్పయామి. అమ్మవారికి అక్షతలు సమర్పించండి. పుష్పం సుగంధి పుష్పశ్రేష్టం చ పారిజాతతరూద్భవం నానాపుష్పాదిమాల్యాని గృహ్యతాం జగదంబికే. ఓం శ్రీ బాలాత్రిపురసుందరీ దేవతాయే నమః. పుష్పం సమర్పయామి. అమ్మవారికి పుష్పాలు వేసి నమస్కారం చేసుకోండి. ఇప్పుడు అమ్మవారికి అంగపూజ. అమ్మవారి శరీరంలో ఒక్కొక్క అవయవాన్ని ఒక్కొక్క నామంతో పూలు కాని అక్షతలతో గాని పూజించినట్టుగా భావిస్తూ మనం ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పువ్వుని అమ్మవారికి సమర్పించాలి. ఓం ఉమాయై నమః పాదౌ పూజయామి. ఓం పార్వత్యై నమః గుల్భౌ పూజయామి. ఓం జగన్మాత్రే నమః జంఘే పూజయామి. ఓం సర్వమంగళాయై నమః జానునీం పూజయామి. ఓం జగత్ప్రతిష్ఠాయై నమః ఊరుం పూజయామి. ఓం మూలప్రకృతయే నమః కటిం పూజయామి. ఓం శివాయై నమః నాభిం పూజయామి. ఓం అంబికాయై నమః ఉదరం పూజయామి. ఓం అన్నపూర్ణాయై నమః హృదయం పూజయామి. ఓం కంభుకంఠ్యై నమః కంఠం పూజయామి. ఓం వరప్రదాయై నమః ముఖం పూజయామి. ఓం శివసుందర్యై నమః కర్ణద్వయం పూజయామి. ఓం సుస్వరూపాయై నమః నాసికాద్వయం పూజయామి.
ఓం రుద్రాణ్యై నమః లలాటం పూజయామి. ఓం సర్వేశ్వర్యై నమః శిరః పూజయామి. ఓం దుర్గాదేవ్యై నమః సర్వాణి అంగాని పూజయామి. అమ్మవారికి పుష్పాలు వేసి నమస్కారం చేసుకోవాలి. ఇప్పుడు అమ్మవారికి అష్టోత్తరముతో పూజని చెయ్యాలి. బాలా త్రిపుర సుందరి అష్టోత్తర శతనామావళి. ఓం కళ్యాణ్యై నమః ఓం త్రిపురాయై నమః ఓం బలాలాయై నమః ఓం మాయాయై నమః ఓం త్రిపురసుందర్యై నమః ఓం సుందర్యై నమః ఓం సౌభాగ్యవత్యై నమః ఓం క్లీంకార్యై నమః ఓం సర్వమంగళాయై నమః ఓం హ్రీంకార్యై నమః ఓం స్కందజనన్యై నమః ఓం పరాయై నమః ఓం పంచదశాక్షర్యై నమః ఓం త్రైలోక్యై నమః ఓం మోహనాధీశాయై నమః ఓం సర్వేశాయై నమః ఓం సర్వరూపిణ్యై నమః ఓం సర్వసంక్షోభిణ్యై నమః ఓం పూర్ణాయై నమః ఓం నవముద్రేశ్వర్యై నమః ఓం శివాయై నమః ఓం అనంగకుసుమాయై నమః ఓం ఖ్యాదాయై నమః ఓం అనంగాయై నమః ఓం భువనేశ్వర్యై నమః ఓం జప్యాయై నమః ఓం స్తవ్యాయై నమః ఓం స్తృత్యై నమః ఓం నిత్యాయై నమః ఓం నిత్యక్లిన్నాయై నమః ఓం శివాయై నమః ఓం అనంగకుసుమాయై నమః ఓం ఖ్యాతాయై నమః ఓం అనంగాయై నమః ఓం భువనేశ్వర్యై నమః ఓం జప్తాయై నమః ఓం స్తవ్యాయై నమః ఓం స్తృత్యై నమః ఓం నిత్యాయై నమః నిత్యక్లిన్నాయ నమః అమృతోద్భవాయ నమః ఓం మోహిన్యై నమః ఓం పరమాయై నమః ఆనందాయై నమః ఓం కామేశ్యై నమః ఓం తరుణాయై నమః ఓం కళాయై నమః ఓం కళావత్యై నమః ఓం భగవత్యై నమః ఓం పద్మరాగకిరీటిన్యై నమః ఓం సౌగంధిన్యై నమః ఓం సరిద్వేణ్యై నమః ఓం మంత్రిణ్యై నమః ఓం మంత్రరూపిణ్యై నమః ఓం తత్వత్రయై నమః ఓం తత్వమయై నమః ఓం సిద్ధాయై నమః ఓం త్రిపురవాసిన్యై నమః ఓం శ్రియై నమః ఓం మత్యై నమః ఓం మహాదేవ్యై నమః ఓం కౌళ్యన్యై నమః ఓం పరదేవతాయై నమః ఓం కైవల్యరేఖాయై నమః ఓం వసిన్యై నమః ఓం సర్వేశ్వర్యై నమః ఓం సర్వమాతృకాయ నమః ఓం విష్ణుస్వరూపిణ్యై నమః ఓం దేవమాత్రే నమః ఓం సర్వసంపత్ప్రదాయిన్యై నమః ఓం కింకర్యై నమః ఓం మాత్రే నమః ఓం గీర్వాణ్యై నమః ఓం సురాపానానుమోదిన్యై నమః ఓం ఆధారాయై నమః ఓం హితపత్నికాయై నమః ఓం అగ్నాయై నమః ఓం పద్మ సనాదినై నమః ఓం విశుద్ధస్థల సంస్థితాయై నమః ఓం అష్టత్రింశత్కళాసత్కారిణ్యై నమః ఓం ఓం శుశుగాయై నమః ఓం చారుమధ్యమాయ నమః ఓం యోగీశ్వర్యై నమః ఓం మునిధ్యేయాయ నమః ఓం పరబ్రహ్మస్వరూపిణ్యై నమః ఓం చతుర్భుజాయ నమః చంద్రచూడాయై నమః ఓం పురాణగమనరూపిణ్యై నమః ఓం కారాదయే నమః ఓం మహాదేవ్యై నమః ఓం మహాపంచప్రణవస్వరూపిణ్యై నమః ఓం భూతేశ్వర్యై నమః ఓం భూతమయై నమః ఓం పంచాద్వర్ణరూపిణ్యై నమః ఓం షోడశన్యాసమహాభూషాయై నమః ఓం కామాక్షై నమః ఓం దశమాతృకాయై నమః ఓం ఆధారశక్త్యై నమః ఓం తరుణ్యై నమః లక్ష్మిణ్యై నమః ఓం త్రిపుర భైరవ్యై నమః ఓం శంభవ్యై నమః ఓం సచ్చిదానందాయై నమః ఓం సచ్చిదానందరూపిణ్యై నమః ఓం మంగళాదాయై నమః ఓం మాన్యాయ నమః ఓం సర్వమంగళకారిణ్యై నమః ఓం యోగలక్ష్మై నమః ఓం భోగలక్ష్మై నమః ఓం రాజ్యలక్ష్మీ నమః ఓం త్రికోణగాయై నమః ఓం సర్వసౌభాగ్యసంపన్నాయై నమః ఓం సర్వసంపత్తిప్రదాయిన్యై నమః ఓం నవకోణ పురావాసాయై నమః ఓం బిందుత్రయ సమన్వితాయై నమో నమః. బాలా త్రిపురసుందరి అష్టోత్తర శతనామావళి సంపూర్ణం. అమ్మవారికి అక్షతలు వేసి నమస్కారం చేసుకోండి. ఓం బాలా త్రిపురసుందరి దేవతాయై నమః ధూపం సమర్పయామి. అగరబత్తులు వెలిగించి అమ్మవారికి చూపించండి. ఓం బాలా త్రిపురసుందరి దేవతాయై నమః దీపం దర్శయామి. అమ్మవారికి దీపాన్ని చూపించండి. నైవేద్యం, అమ్మవారికి ఏది ప్రసాదంగా పెడదామనుకుంటున్నారో ఆ ప్రసాదాన్ని అమ్మవారికి నివేదన చెయ్యాలి. ఇలా నివేదన చేసేటప్పుడు నీటిని ఆ నివేదన చేసే పదార్థాల మీద చల్లి ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ అని ఈ విధంగా చెప్పి అమ్మవారికి నివేదన చేయాలి. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి, ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అమ్మవారికి పూలు వేసి నమస్కారం చేసుకోండి. తాంబూలం. ఓం శ్రీ బాలా త్రిపురసుందరీ దేవతాయై నమః
తాంబూలం సమర్పయామి. అమ్మవారికి తాంబూలాన్ని ఇవ్వండి. నీరాజనం, అమ్మవారికి కర్పూరాన్ని నీరాజనంగా చూపించండి. అమ్మవారికి 3 సార్లు తిప్పి తరువాత అమ్మవారికి అద్దిన తరువాతే మనము అద్దుకోవాలి. మంత్రపుష్పం. ఓం శ్రీ బాలా త్రిపుర సుందరి దేవతాయే నమః మంత్రపుష్పం సమర్పయామి. అమ్మవారికి పుష్పాలు వేసి నమస్కారం చేసుకోవాలి. ప్రదక్షిణ, లేచి నుంచొని యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష పరమేశ్వరీ అని 3 సార్లు ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ని చేసుకోవాలి. ఇక చివరిగా క్షమాపణ. యస్య స్మృత్యా చ నామోక్త్యా తపః పూజా క్రియాదిషు నీనం సంపూర్ణతాం యాతి సద్యో వందే మహేశ్వరీం. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వరి యత్పూజితం మయా దేవి పరిపూర్ణం తతస్తు తే. అంటే నేను చేసినటువంటి పూజలో గాని భక్తిలో గాని క్రియలో గాని ఏదైనా తప్పులు ఉంటే నన్ను క్షమించమ్మా అని అమ్మవారికి క్షమాపణ చెప్పుకోవాలి. ఇలా చెప్పుకున్న తర్వాత ఆవాహనాది షోడశోపచార పూజయా భగవతి బాలా త్రిపుర సుందరీ దేవతా సుప్రీతా సుప్రసన్నా వరదా భవతు. ఏతత్ఫలం సర్వం బాలా త్రిపుర సుందరీ దేవతా దివ్య చరణారవిందార్పణమస్తు అని ఈ మంత్రాన్ని చెబుతూ చేతిలో నీటిని తీసుకుని ఆ పళ్ళెంలోకి విడవాలి. బాలా త్రిపుర సుందరీ దేవతా ప్రసాదం శిరసా గృహ్ణామి. అమ్మవారికి పూజ చేసిన అక్షతలని పూలను తీసుకొని తలపైన మనం వేసుకోవాలి. ఇక్కడతో బాలా త్రిపుర సుందరి షోడశ ఉపచార పూజ పరిసమాప్తం అవుతుంది. సర్వే జనాః సుఖినో భవంతు.